హాయ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. నేను ఈరోజు తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజ్, ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఇది చాలా ఉమెన్స్కి, గర్ల్స్కి ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు ఎవరైతే గర్ల్స్ ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో మాత్రమే జాయిన్ అవ్వాలనుకున్నారో వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. మనకి టాప్ 3 ఇంజనీరింగ్ కాలేజెస్ అయితే హైదరాబాద్లో ఉన్నాయి. ఇంకా ఆల్రెడీ 10 కాలేజెస్ అయితే ఉన్నాయి. నేను బ్రీఫ్గా ఈ 3 కాలేజెస్ ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత, ఈ ఒకటి ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత, అవి నేను మాట్లాడాలనుకుంటున్నాను. ఒకటి దానిలో నుంచి జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజీ, ఒకటి బీవీఆర్ఐటి ఉమెన్ ఇంజనీరింగ్ కాలేజ్, ఒకటి భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ. చాలామంది తెలియకపోతే తెలుసుకోండి. ఈ బ్రీఫ్గా చెప్తాను. ఈ 3 ఇంజనీరింగ్ కాలేజీ కూడా కవర్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి మనకి ఎంసెట్ కట్ ఆఫ్ ఎంత ఉంది. ఈ జి నారాయణమ్మ ఇంజనీరింగ్ కాలేజ్ ఇది టాప్ 1లో ఉంటుంది, ఇది టాప్ 2లో ఉంటుంది, ఇది టాప్ 3లో ఉంటుంది. మీరు ఎలా చెప్తారు టాప్ 1, టాప్ 2, 3 అంటే లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ని బట్టి. ఇక్కడ మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు, కొద్దిగా వచ్చిన వాళ్ళు నారాయణంలో చేరారు. తర్వాత వచ్చిన వాళ్ళు దీనిలో ఇక్కడ 6K వచ్చిన వాళ్ళు ఎక్కడ చేరారు, ఇక్కడ 7K 8K వచ్చిన వాళ్ళు ఎక్కడ చేరారు, ఇక్కడ 16K దాకా వచ్చిన వాళ్ళు ఎక్కడ చేరారు. దీన్ని బట్టి మనం ప్రయారిటీ ఇచ్చుకోవచ్చు. ఇంకా ఆల్రెడీ అదర్ కాలేజెస్ కూడా ఉన్నాయి మనకి. జి నారాయణమ్మ, బీవీఆర్డి, భోజిరెడ్డి, ఇంకా ఎంఎల్ఆర్ రెడ్డి, ఎంఎల్ఆర్ ఉమెన్, రిషి అని అదర్ కాలేజెస్ ఉన్నాయి. మనం అవి కూడా మాట్లాడుకోవచ్చు. ఇంకా మరి తర్వాత కమింగ్ వీడియోస్లో మనం ఇంకా వాటి గురించి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. నారాయణ ఇంజనీరింగ్ కాలేజీలో మనకి ఏమేమి కోర్సులు ఉన్నాయో మనం బ్రీఫ్గా చూద్దాము. దీని కోర్స్ ఫీజు ఎంత, దీని సంగతి ఎంత మనం బ్రీఫ్గా చూద్దాము. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంత వచ్చింది, దీనిది బ్రీఫ్గా చూద్దాం నారాయణమ్మది. ఓకే, ఇది జి నారాయణమ్మ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్. దీనిలో మనకి కోర్సెస్ వచ్చి యూజీ ప్రోగ్రామ్ ఆఫర్డ్, వీళ్ళు భారీగానే ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ని 240, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ అయితే 120 ఆఫర్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, డేటా సైన్స్ అయితే 60, ఈసీ అయితే 180 ఆఫర్ చేస్తున్నారు. ఇదే విధంగా మనం చూస్తే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఉంది. ఇక్కడ ఒక కోర్స్ ఉంది, ఇది రేర్ కోర్స్, ఇది కూడా జాయిన్ ఇన్ఫర్మేషన్. భారీగా అయితే మనకి ఇక్కడైతే మనకి ఈసీ 1 కంప్యూటర్ సైన్స్ కోర్సులు అయితే బాగా అక్కడ 240 ఉండయి, ఇక్కడ 240 ఉండయి, 120 ఉండయి, 120, 240 ఇక్కడ 240 అండి. మొత్తం 480 ప్లస్ 60 614. ఇక్కడ ఇంటేక్ అయితే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఇంటేక్ అయితే వీళ్ళ దగ్గర భారీగా ఉంది. ఇది ఫీజు అయితే మనకి 1 lakh ఉంది, 1 lakh ఫీజు ఉంది. ఫీజు అయితే 1 lakh ఉంది ఇక్కడ వీళ్ళ దగ్గర. అదేవిధంగా మనం చూస్తే ఇది లాస్ట్ ఇయర్ ఎంసెట్ కట్ ఆఫ్ చూస్తే మనం ఇక్కడైతే వీళ్ళ దగ్గర ఓసీ గర్ల్స్ కంప్యూటర్ సైన్స్, సిఎస్సి డేటా సైన్స్ 6K దాకా రావటం జరిగింది. బీసీఏ 17K, బీసీబీ 12K, ఇది బీసీసీ 7K, బీసీఈ దాకా ఇచ్చారు. తర్వాత ఎస్సీకి అయితే ఇది 34K కాదా 34K దాకా రావటం జరిగింది. ఎస్సీ ఎస్టీగా ఇది 70K దాకా రావటం జరిగింది. ఈడబ్ల్యూఎస్ 7K. తర్వాత సిఎస్సి చూస్తే ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కోర్లో అయితే మనకి ఇది కోర్ అయితే మోస్ట్ ప్రిఫర్ చేస్తున్నారు 7K. ఈ సంవత్సరం అయితే 7K ఉండొచ్చు. బీసీఏ 20K ఉంది, బీసీబీ 10K ఉంది, బీసీసీ 47K ఉంది, బీసీడీ 8K, బీసీఈ ఎస్సీ అయితే 25K దాకా మనకి కట్ ఆఫ్ ఉంది, 40K. ఇది కోర్కి అయితే ఎక్కువ డిమాండ్ అయితే ఉంది. అదేవిధంగా మనం కంప్యూటర్ సైన్స్
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ 6695 ఇదైతే ఉంది. ఇది నెక్స్ట్ అయితే మనకు ఇది నెంబర్ 1 అయితే ఇది నెంబర్ 2. ఎక్కడైనా నెంబర్ 1 నెంబర్ 2 ఎనీ కాలేజ్ ఇది సేమ్ ఫార్ములా. మీరు సేమ్ ఫార్ములా కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ నెక్స్ట్ స్టూడెంట్స్ ఎవరి పేరెంట్స్ అయితే చూజ్ చేసుకునేది కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దీనికి రెండింటికి ముందు డిమాండ్. తర్వాత డేటా సైన్స్ వాట్ ఎవర్ మేబీ ఐఓటీ అవి ఉండొచ్చు. తర్వాత ఇవన్నీ 6K97 ఇవి ఉంది. ఇది ఉంది 10K ఎస్సీకి 40K దాకా ఇది ఆఫర్ ఉంది. ఇది మనకి ఇది ఉంది. ఇలాంటివి మీరు చూసుకోవచ్చు. మనం ఇంకా నేను దీన్ని షీట్కి వెళ్తాను. నేను ఆల్రెడీ కొన్ని షీట్లో డౌన్లోడ్ చేశాను. ఇది షీట్లో డౌన్లోడ్ చేయటం జరిగింది. ఇది షీటు ఫైనల్ ఫేజ్. ఫైనల్ ఫేజ్కి వెళ్తే మనం షీట్కి ఓకే ఈ షీట్లో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు జి నారాయణమ్మ. ఓకే జి నారాయణంలో ఇది ఆల్రెడీ డిస్కస్ చేసాం మనం. డిస్కస్ చేసాం. కంప్యూటర్ సైన్స్ అండ్ ఈసీఈ అయితే మనకి 15K దాకా వస్తుంది. ఇది 40K ఈసీఈ 40K. ఇక్కడ 1 lakh అయితే ఫీజు ఉండటం జరిగింది. మనం ఇది 1 lakh అయితే ఫీజు డీటెయిల్స్ వస్తే 1 lakh ఇది 1 lakh జేఎన్టీ ఫీజు. ఇవి డీటెయిల్స్. ఇవి బ్రీఫ్గా మనం ఎలక్ట్రానిక్స్ అండ్ టెలిమాటిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అయితే ఎవరికైతే 10K ఓసీ 10K ఉందో ఇక్కడ రావచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇక్కడ 24K ఉంది, ఇక్కడ 15K ఉంది, ఇక్కడ 48K ఉంది. తర్వాత ఎస్సీ 46K ఉంది. ఎస్టీ మనకి ఇవి ఈ విధంగా ఉన్నాయి. తర్వాత మనం నెక్స్ట్ చూసేది ఏంటంటే నెక్స్ట్ భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్. ఈ భోజిరెడ్డి కాదు, నెక్స్ట్ అయితే మనకి BVRIT ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్. అయితే యాజ్ పర్ లాస్ట్ ఎంసెట్ ర్యాంక్ ప్రకారం మనం చూసుకుందాం. ఎందుకంటే వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు అని మనం ప్రాక్టికల్గా ప్రతిదీ కూడా మనం ప్రాక్టికల్గా వెళతాం చాలా మంచిది. ఇక్కడ BVRIT ఉమెన్. ఈ BVRIT ఉమెన్లో అయితే వీళ్ళు ఏమేమి కోర్సులు ఆఫర్ చేస్తున్నారంటే మనకి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ 1 నెంబర్ 1 2 3 4 5 దాకా వీళ్ళు టోటల్ 5 కోర్సెస్ అయితే వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఇది లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అయితే ఈ విధంగా ఉంది. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ BVRITలో ఎంత ఉందంటే మనకి 10K ఉంది. BVRIT 10K. ఎందుకంటే లాస్ట్ ఇయర్ అక్కడ మనం కంపేర్ చేసుకుంటే మనకు నారాయణములు అయితే 6K దాకా ఉంది, ఇక్కడ 10K ఉంది. అందుకని దీని ప్రకారం అయితే నేను వెళ్తుంది జరుగుతుంది. BC అయితే 25K ఉంది, ఇది BC 15K అండ్ ఈసీ ఈ విధంగా కంప్యూటర్ సైన్స్ అయితే ఉంది. మీరు వస్తే ఇక్కడ SC 43K కూడా వస్తుంది మనకి. ST అయితే 45K. ఈసారి ఈ కట్ ఆఫ్లన్నీ పెరగవచ్చు మనకి. కంప్యూటర్ సైన్స్
ఇక్కడ ఫీజు అయితే ఎక్కువగా ఉంది చూడండి, 1,20,000. మనకి నారాయణంలో 1 lakh ఉంది, ఇక్కడైతే 1,20,000. ఎవరైతే ఫ్రీ సీట్కో ఫీజు రియంబర్స్మెంట్ వాళ్ళకి నో ప్రాబ్లం, ఫీజు రియంబర్స్మెంట్ వచ్చే వాళ్ళకైతే నో ప్రాబ్లం. ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ కొంచెం రాని వాళ్ళకైతే ఇక్కడ 1,20,000 ఎక్స్ట్రా. నారాయణంలో 1 lakh వచ్చినా వస్తుంది. అక్కడ ప్లేస్మెంట్స్ బాగుంటాయి. ఇంకా దీనిలో కొన్ని ప్లేస్మెంట్స్ కొద్దిగా అంటే అది బెస్ట్ కాలేజ్ ఉంటుంది, కొంచెం మంచి ర్యాంక్ వచ్చిన వాళ్ళు స్టూడెంట్స్ అందరూ ఉంటారు. ఎవరైనా సరే వాళ్ళ ర్యాంకుకు తగ్గట్టు నా సజెషన్ ఏంటంటే, మీ ర్యాంకు ఎంత అయితే ఉందో ఆ ర్యాంకుకు తగ్గట్టు ఆ కాలేజీలో చేరందానికి. మీ ఇంటి దగ్గర మీ ఇంటి పక్కన ఒక కాలేజ్ ఉంది, సపోజ్ మీ ఇంటి పక్కన మల్లారెడ్డి, మీకు మంచి ర్యాంక్ ఉంటుంది, మల్లారెడ్డిలో చేరండి. ఇంకో కాలేజ్ ఉంది, అట్లా కాదు, మీకు మల్లారెడ్డికి ఈక్వల్తో మల్లారెడ్డి కాలేజీలో చేరండి, ఇబ్బంది ఏం లేదు. మీకు ఎవరు ఈక్వల్, మీరు మీ ర్యాంకుకు తగ్గ ఈక్వల్ మెయింటైన్ చేయాలి. సపోజ్ జేఎన్టీలో వచ్చింది, జేఎన్టీకి తగ్గ సిబిఐటి కాలేజెస్ మనం ఆ ర్యాంక్కి ఈక్వల్ వెయిటేజ్ ఉండాలి, లేకపోతే మనకి కుదరదు. ఈ విధంగా ఉంది. ఇది నా సజెషన్ అయితే ఇక్కడ నుంచి. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ 14కి. కంప్యూటర్ సైన్స్ రానోడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ జరగచ్చమ్మా. ఇది సెకండ్ ప్లేస్ ఇవ్వచ్చు 35K. అండ్ 70K. ఎస్సీ అయితే 70K ఉందమ్మా. ఎస్సీ అయితే 70 ఎక్కువ కూడా మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది. ఎస్టీ అయితే 1 lakh ఉంది, 1.2 lakh ఉంది. తర్వాత ఇప్పుడు మనం థర్డ్ కాలేజ్ భోజిరెడ్డి కాలేజీ. ఈ భోజిరెడ్డి ఇక్కడైతే మనకి ట్రాన్స్పోర్టేషన్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ భోజిరెడ్డి కాలేజీలో మనకి చాలామంది నేను అడగటం జరిగింది, వాళ్ళైతే ట్రాన్స్పోర్టేషన్ లేదమ్మా. అక్కడ హాస్టల్ లేదు, ట్రాన్స్పోర్టేషన్ లేదు. ఎవరైతే మేము రెడీ, ఇది సైదాబాద్ ఓల్డ్ సిటీకి చాలా దగ్గరలో ఉందమ్మా. ఇది నో హాస్టల్, ఇక్కడ నో హాస్టల్ నో ట్రాన్స్పోర్ట్ అని అన్నారు, వేరే వాళ్ళు అన్నారు. ఇప్పుడు లేటెస్ట్ పరిస్థితి నాకైతే తెలీదు. మీరు ఒక్కసారి మళ్ళీ నా డీటెయిల్సే కాకుండా వేరే వాళ్ళు అంటాం జరిగింది, నో హాస్టల్ నో ట్రాన్స్పోర్ట్ అన్నారు. మీరు ఒక్కసారి కాలేజీ కూడా చూసి వేరే వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళని కూడా కనుక్కోండి, ఎవరో చెప్పారు అని మీరు బ్లైండ్గా వెళ్ళకుండా మీరు అవి కూడా చూసి, భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో కూడా చూసి అవి వాళ్ళని అడిగి, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా, మీ కొలీగ్స్ ఉన్నా, మీ బంధువులు ఉన్నా, మీ బంధువుల పిల్లలు అక్కడ చదువుతున్నా మీరు అక్కడ ఎంక్వైరీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. భోజిరెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్ ఉందా, ఇవైతే నాకు తెలిసినైతే నో ట్రాన్స్పోర్ట్. మనం అంటే బస్సుకి వెళ్ళటం అక్కడ దగ్గర ఉన్న వాళ్ళకి, మరి ఇది కూడా మంచి కాలేజ్ అన్నారు. మరి ఇది పబ్లిక్ చెప్తాం. అయితే ఇక్కడైతే కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్, మెషిన్ లెర్నింగ్, ఎలక్ట్రానిక్స్ ఇవి వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇస్తున్నారు. ఇది మీరు చూసినట్టయితే మన కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇది 17K చూశారు. ఇక్కడ సపోజ్ నారాయణంలో 6K ఉంది, తర్వాత 10K దాకా బీవీఆర్ ఐటీ ఉంది, ఇక్కడ 16K దాకా ఇక్కడ ఉంది. అంటే ఇది థర్డ్ ప్లేస్. మిగతా కాలేజీలన్నీ ఇంకా ఎక్కువ వచ్చిన, మనకి పెద్ద ర్యాంక్ వచ్చిన ఉమెన్స్ కాలేజీలు దొరుకుతాయి. ఎవరైతే ఉమెన్స్ కాలేజీ ఇంట్రెస్ట్ ఉందో, సపోజ్ కొంతమంది నేను ఉమెన్స్ కాలేజీలో చేరి వాళ్ళ పేరెంట్స్ ఏమనుకుంటున్నారంటే మా పిల్లలు ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజీలో చేరాలి, అలాంటి వాళ్ళు మనకు చేరచ్చు. కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదు, ఉమెన్స్ అయినా కానీ వాళ్ళు ఉమెన్స్ కాలేజీలో చేరి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ తక్కువ ఉంటుంది, ఓన్లీ ఎప్పుడు ఉమెన్సే కనపడతారు. ఇది డిసడ్వాంటేజ్ ఏంటంటే రేపొద్దున మీరు ఎక్కడన్నా కాలేజీలో రేపొద్దున అన్ని కార్పొరేట్ కంపెనీలో పనిచేయాలి. కార్పొరేట్ కంపెనీలు అందరూ బాయ్స్ ఉంటారు, గర్ల్స్ అందరూ ఉంటారు. మనం వాళ్ళతో కూడా మింగిల్ అవుతూ పనిచేయాలంటే కొంతమంది ఆ విధంగా చూస్తారు. కేసు 1 కేసు 2 ఇక్కడ 2 కేసులు ఉన్నాయమ్మా, 2 కేసులు. ఇక్కడ కేసు 1 కేసు 2 ఎవరైతే ఉమెనే కావాలన్నారనో వాళ్ళకి వెళ్ళొచ్చు, ఇబ్బంది ఏం లేదు. కేసు 2 ఏంటంటే కొంతమంది బోర్గా ఫీల్ అవుతారు, ఎప్పుడు ఎంటర్టైన్మెంట్ ఉండదు, అదే ఆ బాయ్స్ ఉంటే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుందని వాళ్ళు ఫీల్ అవుతారు. రేపు కార్పొరేట్గా మన కల్చర్లో ఉమెన్స్ ఉంటారు, మనం జాబ్ చేసేటట్టు మన కొలీగ్స్ ఉమెన్స్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, బాయ్స్ ఉంటారు, ప్రాబ్లం లేదు. అలాంటి వాళ్ళకు కొంతమంది ఇంట్రెస్ట్ పడరు. అసలు జనరల్గా నేను 2-3 అమ్మాయిలను అడిగినప్పుడు వాళ్ళు ఉమెన్స్ ఎందుకు అని వాళ్ళు అన్నారు. అట్లాగే వాళ్ళ సైకాలజీ ఎవరికి ఇండివిజువల్ ఒపీనియన్ అమ్మ. ఇదైతే ఇండివిజువల్ ఒపీనియన్ అవుతుంది. ఇవి జనరల్ నా సజెషన్. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్లో ఇదైతే BCD వస్తుంది.
మనకి ఇది తర్వాత ఎస్సీ అయితే ఎస్సీ గర్ల్స్ 53K వచ్చిన వస్తుందమ్మా. ఎస్టీ అయితే ఎక్కువ వస్తుంది. ఇక్కడైతే ఫీజు అయితే చాలా తక్కువ అమ్మ. భోజిరెడ్డిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఎవరికైనా ఓసీ పిల్లలు ఉన్నారో వాళ్ళకి, ఓసీ అమ్మాయిలు ఉన్నారు వాళ్ళకి ఫీజు రిమెంబర్స్మెంట్ రాని వాళ్ళకి ఇది 75K. మిగతాది అయితే నారాయణంలో 1 lakh, తర్వాత BVR80 ఉమెన్స్లో అయితే మనకి అక్కడ 1,20,000 ఉంది, ఇక్కడ 75K అమ్మ. చాలా తక్కువగా మీకు బీటెక్ అవుతుంది. ప్లేస్మెంట్స్ కూడా ఇంకా ప్లేస్మెంట్స్ కవర్ చేద్దాం. ఇవి కంప్యూటర్ సైన్స్ CSM 18K ఉంది. ఇవన్నీ ఉన్నాయేమో చూడండి. మీకు కావాలంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఎవరైనా ఇండివిజువల్గా ప్రతి ప్లాన్ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెడితే నేను రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ప్రతిదీ ఇక్కడ ఇండివిజువల్గా మనకి సపోజ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉంది 21K ఓసీకి వస్తుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దీనిలో జాయిన్ అవ్వచ్చమ్మా. మీరు ప్రాబ్లం ఏమీ లేదు. మీరు ఈజీగా మీరు ఏమి వితౌట్ హెజిటేట్ యూ కెన్ కామెంట్ ఇన్ అవర్ కామెంట్ సెక్షన్ అమ్మా. థ్యాంక్ యూ ఇంతవరకు. లాస్ట్ మనం ఇప్పుడు ఏం కాలేజీలు కవర్ చేసాము? 1 జి నారాయణమ్మ కవర్ చేసాము, 2 BVR80 ఉమెన్ కవర్ చేసాం, 3 వచ్చి భోజిరెడ్డి కవర్ చేసాం. ఈ 3 కాలేజెస్ కవర్ చేసాం. ఇంకా కాలేజెస్ అయితే గోకరాజు, రిషి, ఇంక మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీ, ఇలా మంచి కాలేజెస్ కూడా ఉన్నాయి. ఇంకా ఇంకోటి అయితే విజ్ఞాన్ కాలేజ్ కూడా ఉంది గట్కేసర్లో. అది చాలా మంచి కాలేజ్. అది కూడా ప్లేస్మెంట్స్ అయితే బాగానే వస్తున్నాయి. మీరు విజ్ఞాన్ ఉమెన్స్ కాలేజ్ హాస్టల్ కూడా ఉంది గట్కేసర్లో. ఆ ఉమెన్స్ కాలేజీలో కూడా చూడవచ్చు. నా వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం చూడండి. నేను నా సపోర్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది. మనకి ఎంసెట్ కౌన్సిలింగ్ 27th నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. 27th నుంచి వరకు మన 2 months ఆగస్ట్ వరకు కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. మీరు డౌట్స్ ఉంటే మీరు ఫ్రీగా కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను హెల్ప్ చేస్తాను. ఇంకా మనకి మెంటర్షిప్ అయితే జాయిన్ అవుతుంది, తర్వాత స్టార్ట్ అవుతుంది. ఆ మెంటర్షిప్లో ఏంటంటే మనకి ఎవరైతే వాళ్ళు మెంటర్షిప్లో జాయిన్ అవుతారో నేను పర్సనల్గా మీ ర్యాంకు, సపోజు మీ ర్యాంకు మీరు జెంటల్ దాన్ని బట్టి మీ ర్యాంక్ని బట్టి నేనే పర్సనల్గా వాట్సాప్లో షేర్ చేస్తాను. ఆ డీటెయిల్స్ కూడా మీ ర్యాంక్ ఇచ్చారనుకో మీకు ఏ కాలేజీలో వస్తుంది, ఎన్ని కాలేజీలు పెట్టుకోవాలి అనేది కూడా హెల్పింగ్గా షేర్ చేస్తాను. మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. Thank you. Thanks.